సో ఇప్పుడు ఇది ఎవరైనా మెడికల్ క్యాంప్ కోసం మీ దగ్గరకు అప్రోచ్ అయ్యారనుకోండి, సో వాళ్ళు చేయాల్సింది ఏంటి? యాజ్ అన్ ఎన్జిఓగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మెడికల్ క్యాంప్ వాళ్ళ ఊర్లలో పెట్టాలనుకుంటే వాళ్ళు పెట్టాల్సింది ఏముంటుంది? మీ నుంచి మీరు చేసే సపోర్ట్ ఏముంటుంది? విలేజర్స్ చేయాల్సింది ఏముంటుంది అక్కడ? బికాజ్ ఇప్పుడు మీరు ఏ మెడికల్ క్యాంప్ పెట్టాలన్నా కానీ మీకు 3 వే సపోర్ట్ కావాలి. లైక్ ఇప్పుడు మన విలేజ్లో ఏదైనా విలేజ్ సపోర్ట్ చేయాలంటే మన ఊరు ఎన్జిఓ నుంచి ఏదైనా ఒక మిమ్మల్ని అప్రోచ్ అయితే మేము చేయాల్సింది ఏంటి, మీరు యాజ్ అ రెటినో ఫౌండేషన్ మీరు అక్కడ చేసేది ఏంటి, అండ్ ఆల్సో ఊరు ప్రజలందరూ చేయాల్సింది ఏంటి ఒక సక్సెస్ఫుల్ మెడికల్ క్యాంప్ పెట్టడానికి అక్కడ? అంటే సార్ మనకి ఇప్పుడు క్యాంప్ కండక్ట్ చేయాలంటే మేము ఫస్ట్ ఏం చేస్తామంటే అక్కడ లోకల్గా ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో సర్పంచ్, విలేజ్ అయితే సర్పంచ్లు ఉంటారు, అంతేకాకుండా మనకి లోకల్గా వాలంటీర్స్ ఉంటారు మనకి, వాళ్ళతో మేము కాంటాక్ట్ చేస్తాము. లేదు వీళ్ళెవరు మనకి అందుబాటులో లేరు అంటే మాత్రం అక్కడ ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ చేసి బేసిక్ అరేంజ్మెంట్స్ చూడమని చెప్తాము. ఓకే. లైక్ మనకి క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు బేసిక్గా మనకి ఏదైతే టేబుల్స్, చైర్స్ ఇట్లాంటి అవసరం అయితే అవి వాళ్ళని అరేంజ్ చేయండి అని చెప్తాం లోకల్గా. ఆ తర్వాత మేము మా టీం అందరూ వచ్చేసి ఐ టెస్టింగ్కి సంబంధించిన మిషనరీస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఐ టెస్ట్ చేస్తారు. సో ఇది ఇప్పుడు రెటినో ఫౌండేషన్ సర్వీసెస్ ఇంకా ఎక్కువ యూస్ చేసుకోవాలనుకుంటే ఇంకెట్లాంటి సర్వీసెస్ చేస్తున్నాయి బయట? లైక్ ఇప్పుడు ఓన్లీ ఐ టెస్టింగ్ లాంటివి చేస్తారా, లేకపోతే ఇంకేమైనా సర్వీసెస్ ఉన్నాయి రెటినో ఫౌండేషన్ తరఫున? సార్ రెటినో ఫౌండేషన్ తరఫున సార్ మాకు దీన్ని బ్రాంచెస్ లాగా మేము చాలా రూట్స్కి కింద డివైడ్ చేసి ప్లాన్ చేసాము. వీఆర్ జస్ట్ సీడ్ నౌ. మేము దీని వెనుక చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ రెటినో ఫౌండేషన్ ఆలోచన రావటానికి నాకు ఈ ప్రీవియస్గా 16 years సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఆలోచించి నేను పెట్టాను. బట్ కమింగ్ 5 years 10 yearsలో మాత్రం మేము ఐ రిలేటెడ్గానే కాకుండా వేరే అదర్ సర్వీసెస్ కూడా మేము ప్రజలకు అందించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ముఖ్యంగా ఒక స్పెక్టికల్స్ ఇవ్వటమే కాదు, క్యాట్రాక్ట్ సర్జరీస్ చేపిస్తాము. అదేవిధంగా మనము కార్నియా రిలేటెడ్ సర్జరీస్ కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాము. సో ఈ సర్వీసెస్ ఒకవేళ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మీకేమన్నా స్పెసిఫిక్గా ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకున్నారా, లేకపోతే ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరైనా కానీ వచ్చి అప్రోచ్ అవ్వచ్చా, లేకపోతే ఏ ఎన్జిఓస్ ఎక్కడో భద్రాచలము లేకపోతే అటు సంగారెడ్డి ఇటు నిర్మల్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏమైనా సపరేట్ బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా టు దిస్ ఎక్స్టెంట్ వీ కెన్ సపోర్ట్ అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్కి? అంటే బౌండరీస్ అనేది లేదండి. మనం జనరల్గా ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడే మేము పాన్ ఇండియా లెవెల్లో చేయాలని పెట్టుకున్నాము. ఓకే. సో కాకపోతే మేము ఇప్పుడు మాకున్న టీమ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హైదరాబాదులో యాక్టివ్గా ఉన్నాము, అదర్ విలేజెస్లో కొంచెం అడపదడప వెళ్ళి చేయటం జరుగుతూ ఉంది. కానీ ఇది గ్రాడ్యువల్లీ మేము అది ఇంక్రీజ్ చేస్తున్నాం, టీమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, ఫౌండేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తున్నాము, ఐ క్యాంప్స్ పెంచుతున్నాం. ఇంతకుముందు డిస్టిక్లో ఒక క్యాంప్ చేసేవాళ్ళం, ఇప్పుడు మండలాలుగా మనం డివైడ్ చేసుకొని ఈ మండలంలో కూడా క్యాంప్ చేయాలి, అలా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వే డూ యూ వాంట్ టు సీ రెటినో ఫౌండేషన్ ఆఫ్టర్ నెక్స్ట్ 5 years? దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఏమనుకుంటున్నారు? రెటినో ఫౌండేషన్కి సంబంధించి ఎలా ఉండబోతుందనేది ఆలోచించినప్పుడు నాకే ఒక టెన్షన్ ఉంది. అది చాలా నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్తుందండి. బికాస్ మాకు దాని వెనుక చాలా బర్నింగ్ డిజైర్ ఉంది. మేము దాని యొక్క డిగ్రీస్ని ఆలోచించినప్పుడు చాలా ఫోకస్ చేస్తున్నాము. అంటే సర్వీస్ అందించే దాంట్లో ఒక యంగ్ బ్లడ్ పెట్టి మేము అది చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నాము. బికాజ్ ఎన్జిఓస్ అంటే మనం పాస్ట్ 10 years 15 years ఎన్జిఓస్ని చూసి ఇన్స్పిరేషన్గా ఉన్నాం. బట్ యంగ్ జనరేషన్ ఒక మంచి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్లిక్లో చూపించాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. ఎందుకంటే మేము ఒక సర్వీస్ చేయటమే కాకుండా మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఒక పెద్ద ఎంపైర్ అనేది అవుతుంది అనేది దాంట్లో నాకు దృఢమైన నమ్మకం అయితే ఉందండి. సరే. సో ఇప్పుడు మీరు మన నెక్స్ట్ ఒక 5 years తర్వాత రెటినో ఫౌండేషన్ని లేదా మీ విజన్ని ఎక్కడి దాకా చూడాలనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు మేము రెటినో ఫౌండేషన్ అండర్లో మేము ఏదైతే ఇప్పుడు క్యాంప్స్ చేస్తున్నామో ఆ క్యాంప్స్లో ఇప్పుడు డిస్టిక్ తెలంగాణలో చేస్తున్నాము, హైదరాబాద్లో చేసాము,
ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాము. దాంతోపాటు వేరే అదర్ స్టేట్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. బట్ క్యాంప్స్ చేస్తున్నాము, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మేము స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకునే ప్రతి విద్యార్థికి కంటి చూపు గురించి మేము అవేర్నెస్ చేసి స్పెక్టికల్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రతి విద్యార్థి కంటి చూపు వల్ల తన ఎడ్యుకేషన్ ఖరాబ్ కాకుండా వాళ్ళ యొక్క మంచి ఎడ్యుకేషన్కి మేము బాటలు వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ చేయాలి. మనకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ మధ్య కొత్తగా మేము పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లోడికి ఒక రోజు అంటే కొన్ని సందర్భాల్లో క్యాంప్స్ చేస్తున్నాము, మీరెవరు క్యాంప్స్ చేయడానికి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని కొత్తగా ఈ పేరెంట్స్ మీటింగ్ రోజు క్యాంప్స్ చేయటం, ఆ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఎవరినన్నా వక్తలను పిలిచి అవేర్నెస్ వర్క్షాప్ కండక్ట్ చేయటం కూడా చేశాము. సో దాని ద్వారా ఏంటంటే అవేర్నెస్తో పాటు వాళ్ళకి ఐ రిలేటెడ్ సబ్జెక్ట్ తెలిసి కొంచెం దాని పరంగా ఎవ్రీ ఇయర్ ఐ చెకప్ కంపల్సరీ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మేము చెప్తాం ఆల్ టైమ్ ప్రతి సంవత్సరము ఐ చెకప్ చేయించుకోండి అని చెప్తాము. బట్ ఎవరు వినరు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే కాదు, తర్వాత చూద్దాంలే అంటే ఏదైనా ఇండియాలో మీకు తెలుసు, ఇండియాలో ఏదైనా సరే చూద్దాము అనేది గ్రాంటెడ్గా తీసుకోవడం మనకు అలవాటు. చూద్దామని కాదండి, ఇప్పుడు మీరు చేయించుకోవాలి ఖచ్చితంగా ఐ చెకప్ అనేది మేము వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటిదాకా చేసినటువంటి ఐ క్యాంప్స్లో చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయినప్పటికీ ఇంకా ప్రతి విద్యార్థికి మేము ప్రతి పేద విద్యార్థికి మేము ఐ టెస్టింగ్తో పాటు స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేసి కంటి చూపు వల్ల ఎడ్యుకేషన్ ఖరాబ్ అయ్యేది కూడా మేము ఇది క్లియర్ చేద్దామనేది అనుకుంటున్నాము. అదేవిధంగా విలేజెస్లో చూసినప్పుడు విలేజెస్లో మనకి వృద్ధులు ఉంటారు, వారికి ఏంటంటే అవేర్నెస్ ఉండదు, ఫెసిలిటేషన్ ఎలా ఏంటి అనేది కూడా తెలియదు. జనరల్గా మనం చూస్తాము, ఎవరో వచ్చిర్రు ఐ చెకప్ చేయించారు అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూస్తారు వస్తారు చేస్తారు, ఇంకా వాళ్ళది ఏం చేయరు సర్వీస్ చేయరు అనేది ఉంటుంది. అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసాం ఫీల్డ్లో చేసి ఇది కాదు ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ చేయించాలని చెప్పేసి మేము అడిగాము. నేను పర్సనల్గా కొన్ని విలేజెస్లోకి వెళ్ళేసి అంటే మేము ఏం చేస్తామంటే ఖాళీ టైంలో ఆఫీస్లో కూర్చోకుండా నేను ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన క్యాంప్స్కి వెళ్తాను. వెళ్ళి ఎవరినన్నా ఇట్లా మీరు ఆ రోజు క్యాంప్ చేయించుకున్నారని చెప్పేసి అడుగుతాను, క్యాంప్లో చెకప్ చేయించుకున్నారని అడుగుతాను. అడిగి ఆ సర్జరీకి ఏమన్నారు మిమ్మల్ని స్పెక్టికల్స్ ఇచ్చారా మీకు అని రివ్యూ తీసుకుంటాను నేను. అప్పుడు ఏంటంటే నాకు వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చెప్పాలంటే ఒక 75 years ఓల్డ్, మేబీ 65 to 75 years ఉంటాయి. అతను సార్ నేను ఇంతకుముందు క్యాట్రాక్ట్ అంటే కంట్లో పొర ఉండేదని చెప్పేసి చెప్పాడు. సార్ మీరు పొర తీయించారు, పొర తీపించిన తర్వాత నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయని చెప్పారు అని చెప్పేసి డైరెక్ట్ కాళ్ళ మీద పడిపోతున్నాడు. పెద్దవారు మీరు కాళ్ళ మీద పడొద్దండి అని నేను చెప్పిన సందర్భంలో వాళ్ళు చాలా ఎమోషన్ అయ్యారు. ఆ ఎమోషన్ అయినటువంటి పరిస్థితిలో నాకు అదే కదా ఇంకా మోటివేషన్ ఇంకేముంటుంది. ఒక సర్వీస్ చేయడానికి జనాల్లో ఉండే అవేర్నెస్, జనాలతో మనకి ఏదైతే వస్తుందో ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నామో ఆ ఇంపాక్ట్ స్టోరీని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇంకా అనేది అక్కడి నుంచి మొదలవుతుంది మాకు ఇంకా ఇన్స్పిరేషన్.